నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఈ నెల 31న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో పోలీసులు మరోసారి కఠిన ఆంక్షలైతే విధించారు. ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు అడుగడుగున అడ్డంకులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందిని మాత్రమే అనుమతిస్తామని, ర్యాలీగా వెళ్లొద్దని, అభిమానులు తరలి రావడానికి వీలేదంటూ వివిధ ఆంక్షలతో వైఎస్ఆర్సీపీ నేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇక రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై దాదాపు 13 అక్రమ కేసులు బనాయించి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపైనే అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖతు కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు కూడా ఇదే విషయమై ఆయన వెళ్లాలని ట్రై చేశారు. బట్ ఇవే ఆంక్షలు అడ్డు రావడంతో ఆయన తన ములాఖత్ని స్టాప్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ర్యాలీగానే వెళ్లాలని కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అందుకే కొద్ది రోజులు సమయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల ధ్వంసం చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా ఆయన వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అక్కడే ఎందుకంటే ఇద్దరు కుటుంబాలను కూడా అంటే జైల్లో ఉన్న గోవర్ధన్ రెడ్డిని ఇక ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఇద్దరిని కలవడానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరి సభ్యులను కలవడానికి వెళ్ళినప్పుడు ఇలా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ర్యాలీ ఎందుకని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కొన్ని ప్రదేశాలకు జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా వెళ్ళినప్పుడు ప్రజల టైం అని అంతేకాకుండా చాలా మంది ప్రాణాలు అంటే 2-3 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఎంతో అల్లకల్లోలం కూడా సృష్టించడం జరిగింది. వీటి వల్ల ఎంతో నష్టం చేకూరుతుందని అనుకున్న ఇప్పటి కూటమి ప్రభుత్వం అయితే ఇటువంటి ఆంక్షలతో ములాఖత్ అవ్వచ్చు, వారి కుటుంబాన్ని పరామర్శించవచ్చు అన్న రీతిలో అయితే కొన్ని నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ అనుమతులు నచ్చక గతసారి కూడా నెల్లూరు వెళ్లాల్సిన టూర్ అయితే క్యాన్సిల్ అయిపోయినట్టు తెలుస్తుంది. మరి ఆయన కుటుంబ సభ్యులను కూడా అంటే ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్నారు. అయితే ఈ మేరకు వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి 2 నోటీసులు కూడా అందించారట. ఇలా అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. ఇక వెంకటాచలం మండలం చెమడుగుంటలోని సెంట్రల్ జైలుకు సమీపంలో పోలీసులు అనుమతించిన హెలిప్యాడ్ వద్దకు కేవలం 10 మందిని మాత్రమే వెళ్లాలని, అంతకు మించి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారట. అలాగే జైలు ఆవరణలోకి ఎవరు రాకూడదని, కేవలం 3తోనే వెళ్లి కాకానితో ములాఖతి కావాలని స్పష్టం చేశారట. నిజానికైతే కూటమి ప్రభుత్వం ఇది న్యాయంగానే చెప్పింది. కానీ ఇదంతా కూడా అన్యాయం అన్న రీతిలో ఇక వైసీపీ వర్గాలైతే చెబుతున్నాయి. అయితే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కేవలం 3 వాహనాల్లోనే వెళ్లాలని ఈ నెల 27న నోటీస్ ఇచ్చిన పోలీసులు సోమవారం దానిని సవరించి 15 వాహనాలతో వెళ్లొచ్చని మరో నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు ఎవరు వెళ్లకూడదని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వెళ్లాలంటూ నోటీసులు ఇవ్వడంపై ప్రజాగ్రహం వెల్లువెక్కుతుందని చెప్పేసి ఇక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ నెల 3న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైనప్పటికీ హెలిప్యాడ్ కు స్థల అనుమతులు కూడా ఇవ్వకుండా టీడీపీ కూటమి నేతలు అడ్డుకుంటున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రైవేట్ స్థలంలో హెలికాప్టర్ దిగేందుకు స్థల యజమాని ఒప్పుకున్నా కూటమి నేతలు వారిని భయపెట్టి స్థలం ఇవ్వనివ్వకుండా అడ్డుకున్నారని కూడా వీరు వాపోతున్నారు. ఇక పోలీసులు సైతం హెలిప్యాడ్ కు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హెలిప్యాడ్ ను అనుమతి ఇవ్వాలని న్యాయస్థానానికి వెళ్లడంతో అప్పట్లో జగన్ పర్యటన వాయిదా పడింది. ఈసారి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సరే పర్యటన ఆపేది లేదని తెగేసి చెప్పడంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు పెట్టి అనుమతులు ఇచ్చారని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పి వైసీపీ నేతలు ఎక్కువగా ప్రచారం చేయడం అయితే జరుగుతుంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించకుండా తప్పు చేశామన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడడంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలి వస్తున్నారని చెప్పి ఇక వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఊహించని స్థాయిలో జనం రావడాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకే ఇటువంటివన్నీ అడ్డుకుంటుందని కూడా వీరు చెబుతున్నారు. ఇక ఇలా ఆంక్షలు విధిస్తూ కుట్రలు పన్నుతుందని కూడా భావిస్తున్నారు. ఇదంతా వారి అపోహలాగా తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు కూడా అంటే ఈ నెల 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు రావాల్సి ఉంది. బట్ కానీ హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం అయితే స్థల సేకరణ లేదని వీరు చెబుతున్నారు. కానీ అప్పటి ప్రభుత్వమే ఇక జైలుకి
కి వెనుక భాగంలో ఉన్న స్థలంలో మీరు హెలిప్యాడ్ ని చక్కగా ల్యాండింగ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి జైల్లోకి వెళ్లి ములాఖత్ చేసుకొని మీరు తిరిగి అదే హెలికాప్టర్ లో నుంచి వెళ్లిపోవచ్చని కూడా ప్రభుత్వం అనుమతించింది. కానీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి నచ్చవన్నమాట. కేవలం ర్యాలీలు చేయాలి, ప్రజలందరినీ అల్లకల్లోలం చేయాలి, అన్ని రకాలుగా నష్టం కలిగిస్తే తప్ప ఇక ఎక్కడ ఇటువంటి హింస లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ముద్ద దిగదా అన్న రీతిలో అయితే ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క అనుచరులు అయితే స్పందించడం జరిగింది. మరి ఇంతకు ముందు నిజంగానే పర్మిషన్ ఇచ్చినా సరే ఇవ్వలేదు అని ఇక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎక్కడో హెలిప్యాడ్ ని ల్యాండింగ్ చేసి, అంటే ఎక్కడో హెలికాప్టర్ ని ల్యాండింగ్ చేసి ఆ ర్యాలీ ద్వారా ఇక జైలుకు వెళ్లి అక్కడ ఉన్న గోవర్ధన్ రెడ్డిని కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డికి కలిసినట్టు ఉండదేమో అని కూడా కొంతమంది వాపోతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఈ ములాఖత్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఏమంటారు? మరి ఇప్పుడు వెళ్ళడానికి మరి కారణం ఏమంటారు? ఇంత గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అన్ని క్లారిటీగా ఉన్నా సరే వీళ్ళే క్లబ్స్ చేసి మరి ప్రజల్లోకి చెడ్డగా తీసుకెళ్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.